ఫిదా సినిమా చేస్తున్నప్పుడు కూడా ఆల్రెడీ టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నారు? ఉండే నేను ఐబీలో ఉంటే. ఓకే, ఎట్లా కుదిరింది మీకు? ఖచ్చితంగా టీచర్స్ అంటే అసలు హాలిడేసే ఉండవు, లీవ్స్ చాలా కష్టం కదా. అంటే నేను అనుకుంటా, నేను అవన్నీ నాకు ఒక బ్లెస్సింగే అనుకుంటాను. నేను నాకు పార్ట్ టైం, నాకు ఫుల్ టైం వద్దు అని అనుకున్నాను. నేను ఆల్రెడీ హెచ్పిఎస్లో ఫుల్ టైం నేను రిజైన్ చేసిన, ఫుల్ టైం వద్దు అని. తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా ఉండి, మళ్ళీ వచ్చి నిజాం కాలేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్గా ఉంటుంది. సో ఇవన్నీ ఉండే వరకు నాకు పార్ట్ టైం దొరికితేనే నేను చేస్తానని ఒప్పుకున్నారు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సో నాకు పార్ట్ టైం కాబట్టి నాకు కొంచెం ఫ్లెక్సిబిలిటీస్ ఉండిందనమాట. వారానికి 3 రోజులే స్కూల్కి నా క్లాస్ అప్పుడే నువ్వు వచ్చిపోవచ్చు అనేసి అన్నారు అనమాట డైరెక్టర్. అక్కడ అంత నమ్మకం పెట్టినప్పుడు నేను సీరియస్గా చేయాలి కదా అనేసి. ఫిదా ఫస్ట్ ఒప్పుకోలేదు, సెలెక్ట్ అయినా కానీ అది ఏదో ఆటలాటగా సెలెక్ట్ అయినా నేను, జస్ట్ కేమ్ యాజ్ అ ఛాలెంజ్ అది అని అనుకొని, తర్వాత వాళ్ళు సరే మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా 4 డేసే మేము పెడతాం షూట్స్ అని అన్నారు. ఫిదా మూవీలో ఛాన్స్ వచ్చినప్పుడు తరుణ్ గారు ఏమన్నారు? నీకేమొస్తుంది యాక్టింగ్, నా అనుకోకుండా నేను అంత నీ లైవ్ ఇచ్చినాం, నన్ను నీకేమొస్తుంది మరి చూడు, మరి ఎట్లా చేస్తావో చూడు. ఇప్పటికి కూడా అంటాడు, నువ్వు ప్లాస్టిక్, నువ్వు యాక్టింగ్ నీకు న్యాచురల్గా రాదు అని అంటాడు. ఓకే, ఫిదా చూసాక ఏమన్నారు? బాగుందని అన్నాడు, బాగుంది అని అన్నాడు. ఒపీనియన్ మార్చుకున్నారా? అంటే యాక్టింగ్ రాదు అట్లా కాదు, అంటే ఇంకా కూడా బాగా చేయవచ్చు అన్న ఒక ఫీలింగ్ మనకి. ఓకే, సో చెప్తూ ఉంటారా ఇట్లా యాక్ట్ చేయాలి, ఇట్లా ఎమోషనల్ గా చూపించాలి అంటే? ఈ నగరానికి ఏమైంది చేసినప్పుడు కొంచెం నాకు డైరెక్షన్ చేసినాడు అనమాట. అక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక సాడ్ సీన్ ఉంటుంది, ఏడుపు సీన్ ఉంటుంది. అయితే లోపల తీసుకొని పోయి కొంచెం చూడు మమ్మీ అనుకో, డాడీని అనుకో, మనం ఎట్లా ఉంటాం అనుకో, ఇవన్నీ సిచ్యువేషన్స్ హీ టుక్ మీ బ్యాక్ అనమాట, ఇమోషనల్గా రావాలి అనేసి. సో అయితే టీచర్గా చేశారు కాబట్టి ఆబ్వియస్గా స్టేజ్ ఫియర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేయాలి అనిపించినప్పుడు భయం లేదా? స్టేజ్ ఫియర్ అనేది నాకు ఎప్పుడు ఉండేదన్నమాట. నేను ఎక్కువ మాట్లాడేది, నేను చాలా ఇంట్రోవర్టే నేను. కానీ స్కూల్కి వచ్చినాక పిల్లలతోటి మాట్లాడడం చేయడం కొంచెం బాగా అలవాటు అయిపోయింది నాకు. అండ్ స్టేజ్ ఫియర్ అయితే ఎవరికి ఉండాలి. ఇప్పుడు నాకు తెలిసి ఒకసారి ఉషా ఉతుబ్ది ఇంటర్వ్యూలో నేను విన్నా, ప్రతిసారి స్టేజ్ ఎక్కినప్పుడు నాకు ఆ భయం ఉంటుంది, ఆ భయం ఉంటేనే విల్ పెర్ఫామ్ వెల్ అన్నట్టు. అట్లా ఉండేది నాకు. షూట్ అప్పుడైతే నేను, అది ఇమోషనల్ పీరియడ్ అనమాట. అప్పుడే మా హస్బెండ్ పోయి తరుణ్ది పిక్చర్ వేరే హిట్ అవుతుంది, బోత్ ఇమోషన్స్ అనమాట. నాకు నా స్పేస్ ఉండింది అక్కడ. అంటే బాన్స్వాడలో ఎవరు లేరు కదా, ఫ్యామిలీ లేదు, ఐ వాజ్ అలోన్. నేను ఇది కమిట్ అయిపోయినాను, చేయాలి ఇంకా అంతే, నన్ను ఎవరు చూస్తలేరు అని అనుకొని చేశాను అంతే.